చాలా కోపం, మర్యాద లేని మనస్తత్వం కలిగి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకండి. అలాంటి అమ్మాయి భర్త జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది. ఈ ప్రపంచంలో రెండే రెండు ప్రబలమైన తిరుగులేని శక్తులు. ఒకటి యువతి శక్తి, రెండోది ఆడదాని అందం. పురుషుల కన్నా స్త్రీలకు ఆకలి 2 రెట్లు, సిగ్గు 4 రెట్లు, ధైర్యం 6 రెట్లు, కోరిక 8 రెట్లు ఎక్కువగా ఉంటుంది. యువతి ఎంత అందవిహీనంగా ఉన్నా మంచి కుటుంబానికి చెందినదైతే వివాహం చేసుకోవచ్చు. కానీ ఇంత అందంగా ఉన్నా కుటుంబం మంచిది కాకపోతే అలాంటి యువతిని పెళ్లాడకూడదట. నిజాయితీ, అనారోగ్యము, మోహము, మూర్ఖత్వం, దురాశ, అశుద్ధత మరియు క్రూరత్వం ఈ 7 గుణాలు స్త్రీలకు ఉన్న సహజ లోపాలు. స్త్రీ భార్యాభర్తలు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటే అది వారి సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. వారి వైవాహిక జీవితంలో చీలిక ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో వారి భాగస్వామిపై నమ్మకం పోతుంది. భార్యాభర్తల మధ్య సంబంధంలో అనుమానం చోటు చేసుకుంటుంది. అప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రతి భార్యాభర్తల మధ్య కొన్ని విషయాలలో పరిధులుంటాయి. ఎవరి రహస్యాలు వారి దగ్గర మాత్రమే ఉండాలి. భార్యాభర్తలు తమ రహస్య విషయాలను మరొకరితో పంచుకుంటే అవి జీవిత భాగస్వామిని కూడా బాధ పెడతాయి. అప్పుడు భార్యాభర్తల సంబంధాన్ని బలహీనపరుస్తుంది, తగాదాలకు దారితీస్తుంది. వివాహం తర్వాత భార్యాభర్తలను ఒకరికొకరు మోసం చేసుకొని అక్రమ సంబంధాలు పెట్టుకుంటే క్షణాల్లోనే ఆ బంధం తెగిపోతుంది. భార్యాభర్తలు ఒకరికొకరు సర్దుకుపోతే అలాంటి కుటుంబంలో శాంతి, శ్రేయస్సు, ప్రేమలు వెల్లివిరుస్తాయి. పెళ్లి అంటే కలిసి జీవించడమే కాదు, తప్పొప్పులను చేసే పనులను అంగీకరిస్తూ సమానంగా ఉంటే ఆ బంధం రోజురోజుకి బలపడుతుందని అన్నాడు. భార్యాభర్తలిద్దరూ తమ సంబంధాన్ని పూర్తి నిజాయితీ, చిత్తశుద్ధితో కొనసాగించాలి. దంపతుల మధ్య మూడవ వ్యక్తి ప్రవేశిస్తే ఈ సంబంధం ఎక్కువ కాలం కొనసాగదు. అంతేకాదు దాని ముగింపు చాలా చెడుగా ముగిసే అవకాశం ఉంది. భార్యాభర్తల్లో ఎవరైనా చిన్న చిన్న విషయాలను పెద్దది చేసినా ఆ ప్రభావం భార్యాభర్తల బంధంపై పడుతుంది. ఏ విషయంలో భాగస్వామిని కించపరిచినా సంబంధం బలహీనపడుతుంది. కొన్నిసార్లు బంధం కూడా తెగిపోవచ్చు. ఏ సంబంధంలోనైనా పరస్పర గౌరవం చాలా ముఖ్యం. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.